హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సెకండ్ డే కలెక్షన్ పరిస్థితి ఏంటి? నిన్నటితో పోలిస్తే సెకండ్ డే ఈ రోజు ఎంత పర్సెంట్ డ్రాప్ అయినాయి కలెక్షన్స్? నిన్న ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, ఆంధ్ర సీడెడ్ నైజాం ఎంత షేర్ రాబట్టింది, ప్రీమియర్ షో ద్వారా ఎంత వచ్చింది, ఓవర్సీస్లో గ్రాస్ ఎంత, షేర్ ఎంత, టోటల్ ఓవర్సీస్ ఎంత రాబట్టింది, వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు సెకండ్ డే కలెక్షన్స్ ఈ రేంజ్ తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీద బిగినింగ్లో పెద్ద అంచనాలు ఏం లేకుండే పవన్ కళ్యాణ్ ప్రమోషన్తో బిఫోర్ 2 days అయితే కొన్ని అంచనాలు అయితే పెరిగినాయి. ప్రీమియర్ షో పడడం ద్వారా కొంత డబ్బులు అయితే కొన్ని కోట్ల వరకు అయితే వచ్చింది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఏరియాల వారి గ్రాస్ షేర్ తీసుకుంటే నైజాంలో 12,50,00,000 షేర్ రాబట్టింది, 18,30,00,000 గ్రాస్ రాబట్టింది నైజాంలో, ఇంక్లూడింగ్ ప్రీమియర్తో కలిపి. నైజాంలో అయితే పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజీది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సీడెడ్ మొత్తం మీద 5,80,00,000 షేర్ రాబట్టింది సీడెడ్ ప్రాంతంలో. వైజాగ్ ఉత్తరాంధ్ర 4,63,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 3,51,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,82,00,000 షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారంటారు, కానీ అక్కడ కూడా తక్కువనే రాబట్టింది. 2,63,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,24,00,000 షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు మొదటి రోజు అయితే. 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర సీడెడ్ నైజాం 36,25,00,000 షేర్ రాబట్టింది హరిహర వీరమల్లు. గ్రాస్ 52,55,00,000 గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు మొదటి రోజు అయితే. కర్ణాటకలో అయితే మొదటి రోజు రెస్పాన్స్ మాత్రం ఒక రేంజ్లోనే కానొచ్చింది. టాప్ హీరో రేంజ్లో అయితే రెస్పాన్స్ అయితే కలెక్షన్స్ అయితే నమోదు కాలేదు. 4 కోట్ల గ్రాస్ రాబట్టింది, 2 కోట్ల షేర్ రాబట్టింది కర్ణాటక మొత్తం మీద హరిహర వీరమల్లు. తమిళనాడు మొత్తం మీద దారుణం. మా తెలుగు సినిమాలు తమిళనాడులో పెద్ద గేమ్ చూడరు, ఒక రేంజ్లోనే లక్షల్లోనే నమోదైంది. 69 లక్షల గ్రాస్ నమోదైంది, 24 లక్షల షేర్ మాత్రమే నమోదైంది. తమిళనాడు మొత్తం మీద 24 లక్షల షేర్ మాత్రమే నమోదైంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ మార్కెట్ ఇంకెంత చెప్పినా తక్కువే. 36 లక్షల షేర్ రాబట్టింది, 90 లక్షల గ్రాస్ రాబట్టింది. హిందీలో మాత్రం అసలు కలెక్షన్స్ అనేది ఇంకా చెప్పుకోనికి ఏం లేదు. 36 లక్షల షేర్ రాబట్టింది మొత్తం కలిపి. ఇక నార్త్ అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్ కలెక్షన్స్ అనేది. నార్త్ అమెరికా ఓవర్సీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఏరియాలో కూడా 3,55,00,000 షేర్ రాబట్టింది, 7,90,00,000 గ్రాస్ రాబట్టింది హరిహర వీరమల్లు, ఇంక్లూడింగ్ ప్రీమియర్ ఫస్ట్ డే మొత్తం కలిపి 3,55,00,000 షేర్, 7,90,00,000 గ్రాస్ రాబట్టింది. కదర్ ఓవర్సీస్ మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా మొత్తం కలిపి 90 లక్షల షేర్ రాబట్టింది, 2,02,00,000 గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు 44 కోట్ల షేర్ రాబట్టింది, 68,50,00,000 గ్రాస్ రాబట్టింది. 70 కోట్ల మార్క్ కూడా డే 1 గ్రాస్ అనేది చేరుకోలేదు హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో భీమ్లా నాయక్ గత సినిమాలతో పోలిస్తే నెంబర్ అయితే సాలిడ్ నెంబరే. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ నెంబర్ 1 రికార్డు కొట్టినా కానీ ప్రజెంట్ మనకు 6 టాప్ హీరోస్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ ఈ రేంజ్ పాన్ ఇండియా స్టార్ హీరోలతో కంపేర్ చేస్తే ఆ రేంజ్ కలెక్షన్స్ అనేది నమోదు కాలేదు. మన క్లియర్ గా సినిమా మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో కలెక్షన్స్ కూడా ఆ రేంజ్ లోనే నమోదైనాయి. ప్రీమియర్ షో ఇంపాక్ట్ అనేది భారీ దెబ్బ పడ్డది. ప్రీమియర్ షో ద్వారా వరల్డ్ ఇండియా మొత్తం 16 కోట్ల దాకా గ్రాస్ రాబడితే ఆ టాకు బయటికి రావడంతో డే 1 కలెక్షన్ మీద భారీ దెబ్బ పడ్డది. సినిమా మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటేనే, సినిమా మీద బంపర్ టాక్ అనే ప్రొడ్యూసర్కు అంత నమ్మకం ఉంటేనే ప్రీమియర్ షో వేయాలి. లేకపోతే ఒక్క ప్రీమియర్ షో ద్వారా వచ్చే డే 1 4 షోల కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ అనేది పర్ఫెక్ట్గా కానిస్తుంది. అది స్పష్టంగా ప్రీమియర్ షో ద్వారా టాక్ బయటకు వచ్చింది. డే 1 కలెక్షన్స్ అనేది అంత క్రౌడ్ అనేది థియేటర్ల దగ్గర ఆన్లైన్ బుకింగ్ అనేది ఎక్కడ కానరాలేదు. అందుకే పవన్ కళ్యాణ్ చరిస్మాకు దగ్గర రేంజ్ కలెక్షన్స్ అయితే డే 1 వరల్డ్ వైడ్గా కానరాలేదు. నైజాంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు, కానీ గత సినిమాలతో పోలిస్తే టాప్ హీరోలతో సినిమాలు పోస్తే ఆఫ్ మాత్రమే నమోదైంది. నైజాంలో 12,50,00,000 షేర్, 18
30 లక్షల గ్రాస్ మాత్రమే నమోదైంది. నైజాంలో కూడా ఈ నెంబర్ చాలా తక్కువ నెంబరే రాబట్టింది. సీడెడ్లో అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు పెద్దగా ఫస్ట్ డే రికార్డులు ఏం కొట్టవు, కానీ సీడెడ్లో బెస్ట్ కలెక్షన్సే నమోదైంది. ఇక వరల్డ్ వైడ్గా హరిహర వీరమల్లు 44 కోట్ల షేర్ అంటే 127 కోట్ల టార్గెట్ అయితే ఆల్మోస్ట్ 33% అయితే రికవర్ అయితే తీసుకొచ్చింది హరిహర వీరమల్లు. ఈ రోజు కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రేపు సాటర్డే సెకండ్ వీకెండ్ ఉంది కాబట్టి, ఎల్లుండి సండే ఉంది కాబట్టి కలెక్షన్స్ ఏ విధంగా నమోదవుతాయి అనే దానికి నెక్స్ట్ 2 days ఈ రోజు కలెక్షన్స్ ఇంపార్టెంట్ కదా, కానీ మరీ దారుణంగా ఉంది ఈ సెకండ్ డే కలెక్షన్స్ అయితే. ఆల్మోస్ట్ నిన్నటితో పోలిస్తే 65 to 70% డ్రాప్ అనేది కానొస్తుంది. ఆన్లైన్ బుకింగ్ కానీ ఆఫ్లైన్ బుకింగ్ కానీ కొన్ని చోట్ల అయితే ఆంధ్రాలో అయితే ఆల్రెడీ కొందరు సినీ క్రిటిక్స్ పెద్ద మనుషులు అయితే పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు. 29 నెంబర్స్ వస్తే ఒకే థియేటర్లో 29 నెంబర్స్ వచ్చారని మన ఎంతో ఫేమస్ సినీ క్రిటిక్స్ మనకు పోస్ట్ పెట్టి మళ్ళీ డిలీట్ కూడా చేయడం జరిగింది. ఆంధ్రాలో అయితే కొన్ని ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఉంది. సినిమాకైతే నెగిటివ్ టాక్ అనేది బ్రహ్మాండంగా స్ప్రెడ్ అయింది, దీంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకు ఇటు టాకు పడితే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో, నెగిటివ్ టాక్ పడితే కూడా అంత ఘోరంగా ఉంటాయనే దానికి హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ డే కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది. బుక్ మై షోలో కనీసం గంటకు 10K టికెట్స్ కూడా సోల్డ్ అవ్వట్లేదు. జస్ట్ 4K 5K ఈవినింగ్ టైంలో కూడా ఇంత డల్ పర్ఫార్మెన్స్ చేస్తుందంటే సినిమా సస్టైన్ అవ్వడం ప్రీ రిలీజ్ బిజినెస్కి అయితే చాలా కష్టం. వాళ్ళు టార్గెట్ అయితే 127 కోట్లు పెట్టుకున్నారు, కానీ యాక్చువల్గా అయితే ప్రొడ్యూసరే ఓన్ రిలీజే చాలా వరకు మైత్రి మూవీస్ తోటి నైజాంలో టైఅప్ అయ్యి సీడెడ్ ప్రాంతంలో కానీ ఆంధ్రాలో కానీ ఉత్తరాంధ్ర చాలా చోట్లకైతే ప్రొడ్యూసరే ఓన్ రిలీజు అడ్వాన్స్ బేసిక్ మీద మాత్రమే రిలీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి సినిమా మీద, అవుట్ఫిట్ మీద, సినిమా సబ్జెక్ట్ మీద, సినిమా క్వాలిటీ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి పెద్ద రేట్లకైతే ఏం అమ్మలేదు. పవన్ కళ్యాణ్ సినిమా నెక్స్ట్ ఓజీ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో ఫిగర్ బయటికి రావాలన్నదే 127 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది వరల్డ్ వైడ్గా. కానీ వాళ్ళకి తెలుసు ఇంటర్నల్గా ఈ సినిమా కంటెంట్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు, అందుకే ఓన్ రిలీజ్కి వెళ్ళారు. ఓజీ మీద అభిమానులు అంచనాలు పెట్టుకోవాల్సిందే. సెకండ్ డే మాత్రం ఈ రేంజ్ డ్రాప్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేబ్బా. ఇప్పటికే ట్రోల్ నడుస్తూనే ఉంది. క్లైమాక్స్ అర్థం కాక మనుషులు అయితే ఆగమైపోతున్నారేమో. ఏంటి ఆ సుడిగుండాల్లో క్లైమాక్స్ ఏంటి, సెకండ్ పార్ట్ చూడమనడం ఏంటి, పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ హీరోని తీసుకొని క్లైమాక్స్లో ఆ సుడిగుండాల్లో తిప్పడం ఏంటి, అది క్లైమాక్స్ సినిమా ఎండింగ్ అవడం ఏంటి. అభిమానులే ఎంత డిసప్పాయింట్ అయ్యారంటే, ఇంకొకటి బుల్ దగ్గర అక్కడ కామెడీ సీన్ కళ్ళలో కానొచ్చేది దానికి గుండె కొట్టుకుంటుందంట. డైరెక్టర్ ఎంత విజన్ అర్థం చేసుకోవాలి నాకైతే. సో అక్కడ కూడా కామెడీ చేశారు, ఆ యానిమల్ తోటి మాట్లాడే సీన్ అయితే అది కూడా కామెడీ చేశారు. ఇలాంటి కళాఖండాలు డైరెక్టర్ ఎన్నో తీశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇన్వాల్వ్ కానట్టున్నాడు ఈ మూవీలో. ఎందుకో డేట్స్ ఇచ్చి జస్ట్ లాస్ట్ 3 daysలో ప్రచారం తప్ప, రోజు 2 గంటలు తన డేట్స్ ఇవ్వడం తప్ప ఏం చేసినాడు. పవన్ కళ్యాణ్ పూర్తిగా ఇన్వాల్వ్ అయిన ఉంటే విఎఫ్ఎక్స్ కానీ, అవుట్పుట్ కానీ, డే 1 కలెక్షన్స్ నెంబర్ కానీ ఇంకోలా ఉండేటివి, దీంట్లో డౌటే లేదు. ఓజీ మీద ఎలాంటి అంచనాలను మళ్ళీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత ఓజీ మీద కూడా డౌట్స్ పడుతున్నారు చాలా మంది అభిమానులే డౌట్స్ పడుతున్నారు. అంటే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ సినిమాలక లేకపోతే రాజకీయాల ఏదో ఒకటి డిసైడ్ అయితే బెటర్ అని అభిమానులు అంటున్నారు. 100% పడవల మీద ప్రయాణం అంటే చాలా కష్టం. ఫుల్ పోస్ట్ లో డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఒక సినిమాకు టైం కేటాయించి సినిమా తీయాలంటే దాని నాసికంగా విఎఫ్ఎక్స్ కానీ, అవుట్ షాట్ కానీ, ఇంకా డైరెక్టర్లు ఎట్లా ఉన్నారు, ఇప్పుడున్న స్ట్రాంగ్ డైరెక్టర్ పాన్ ఇండియా స్థాయిలో ఇట్టు కొట్టాలంటే హీరోని ఎంత కష్టపెడుతున్నారు. నెంబర్ ఆఫ్ బల్క్ డేట్స్ తీసుకొని అంత అవుట్పుట్ రాబడుతుంటే జస్ట్ 1 hour 2 hour డేట్స్ ఇస్తే మనకు విజువల్స్ అవుట్ స్టాండింగ్ గా థియేటర్లో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడ దొరుకుతాయి. అదే మైనస్ అయితే క్లియర్ గా కానొచ్చింది. సినిమా 1 time మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా 2వ టైం ఇంత నెగిటివ్ కామెంట్లు ఎందుకు వస్తున్నాయి, ఇంత డిజాస్టర్ అయిన కామెంట్ ఎందుకు వస్తున్నాయి అని సెకండ్ టైం కూడా చూసినా కాబట్టి చాలా మైనస్లు అయితే సినిమాలో ఉన్నాయి. క్వాలిటీ అనేది, సినిమా క్వాలిటీ సెకండ్ హాఫ్ చాలా దారుణంగా ఉంది. ఆ దారుణం ఎఫెక్టే ఫస్ట్ డే కలెక్షన్ మీద ఇంత దారుణంగా కానొచ్చింది. పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది పవన్ కళ్యాణ్ రేంజ్ కలెక్షన్స్ కాదు. తన కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ అయినా ఇది ఆయన క్రేజీకి సరిపోదు అని. 2వ రోజు కలెక్షన్ డ్రాప్ చూసి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటో ఇంక వాళ్ళకే అర్థం కావాలి. వరల్డ్ వైడ్ 44 కోట్ల షేరు, 68 కోట్ల 50 లక్షల గ్రాస్ రాబట్టింది. థ్యాంక్ యూ.